దానియేలు దేవుడు జ్ఞాన బలం కలిగిన వాడు, యుగములన్నిట దేవుని నామము స్తుతి కలుగునుగాక. ఆమేన్. చూడండి, ఆయన కాలాలు సమయములను మార్చువాడయుండి, చూడండి, రాజులను త్రోసివేసించి, ఏమండి, వివేకులకు వివేకము, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను బయలుపరచువాడు, అంధకారములను సంగతులు ఆయన, చూడండి, ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నీవు వివేక బలమును అనుగ్రహించి ఉన్నావు. మేమేం అడిగామో ఈ సంగతి ఇప్పుడు మాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు, చప్పట్లు కొట్టను గట్టిగా. మేము అడిగింది నువ్వు మాకు తెలియజేసావు, అందుబట్టి నేనేం చేస్తున్నావు, నిన్ను స్తుతించి నిన్నేం చేస్తున్నావు, ఘనపరచుచున్నాము. దానియేలులో ఉన్నటువంటి మూడో క్వాలిటీ ఏమిటంటే స్తుతించి దేవునిని ఘనపరిచే విధానం. మన దైనందిన జీవితంలో మనము కలిగి ఉండాలి. ఇది మూడవది. నాలుగవదిగా మనం చూసినప్పుడు దానియేలులో క్రమం ఉంది. చెప్పనే ఉంది, క్రమమును కలిగి ఉన్నాడు. ఏదయ్యా క్రమము అంటే, ప్రధానులుగా ముగ్గురుని రాజుగారు ఎంపిక చేస్తే ఆ ముగ్గురులో ఒకడెవరంటే దానియేలు. చాలా సందర్భాల్లో మనం ఈ మాట ధ్యానం చేసుకున్నాం. రాజుగారు ఎవరిని పట్టించుకున్నారండి? ముగ్గురు ఉంటే దానియేలు గారిని పట్టించుకున్నాడు. దానియేలే ఎందుకు పట్టించుకున్నాడు? ఆయన దానియేలే ఎందుకు పట్టించుకున్నాడు అంటే, దానియేలులో ఉన్నటువంటి పవిత్రతను చూచాడు. ఏమండి, దానియేలులో ఉన్నటువంటి దేవుని మీద ఆధారపడే తత్వం, తన తండ్రి కాలంలో దానియేలు ఏం చేశాడో ఈయన తెలుసుకున్నాడు. అందుచేత ప్రతి ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చాడు అంటే దానియేలుకి ఇచ్చాడు. ఇది కొంతమంది చూసే వాళ్ళకి ముగ్గురు ఉంటే ఒక వ్యక్తికి అన్ని చెప్తారని ఉన్న వాళ్ళకి ఎలాగుంటుంది? కొంతమందికి ఏం చూసిన అయ్యగారు జ్యోతమ్మ అనేవారు, శాంతి అనేవారు, వాళ్ళ పేర్లే చెప్పారు. కానీ మా ఉదాహరణకి చెప్తున్నాను, దేవుని స్తోత్రం. మీకేముండదు కానీ మీరు బుద్ధిమంతులు, పరిశుద్ధులు, అగ్రగంజులు ఎవరంటే మనోళ్ళే. దేవునికి స్తోత్రం. పేరు చెప్పినంత మాత్రాన మన అందరితో ఒకటే మైండ్ సెట్. దేవునికి స్తోత్రం. అందరినీ ఒకే విధంగానే. వాళ్ళ పేరు ఏంటంటే నోట్లో ఆడుతుంది, కానీ అందుబాటులో ఉంటారు, చెప్పిన మాట ఇంటి లోపడతారని దేవునికి స్తోత్రం. మీ పేరు చెప్పట్లేదని మీరు దొంగ రకాలు వింటారు కానీ చేయరని దేవునికి స్తోత్రం. అది ఆడి ఫీలింగ్ ఏంటంటే వీళ్ళ ఫీలింగ్ మీ గురించి కాదు సుమా, వాళ్ళిద్దరి గురించి కాదు. దానియేలునే పట్టించుకుని ప్రతి విషయం రాజుగారు దానియేలుని చెప్పేటప్పటికి వీళ్ళకి ఇద్దరికి ఏమైపోయింది? దానియేలు ఉండగా మనల్ని రాజుగారు పట్టించుకోరు. మరి ఏం చేద్దాం? ఎలాగైనా రాజుగారి దగ్గర నుంచి దానియేలు మనం ఏం చేయాలి? తప్పించాలని దానియేలుని గమనించారు. పోనీ వీడు ఏమైనా తప్పు చేస్తాడా, వీడికి ఏమైనా మైనస్లు ఏమైనా ఉన్నాయా, వీడికి ఏమైనా వీక్నెస్లు ఉన్నాయా, ఆడదాని వీక్నెస్ ఉందా, డబ్బు వీక్నెస్ ఉందా, లేకపోతే ఏ వీక్నెస్ ఉంది అని వీడిని పరకాయిచ్చారు వీళ్ళిద్దరును. వీళ్ళిద్దరు పలకాయిస్తే బైబిల్లో రాయబడిన మాట ఏంటనంటే, చూడండి, ఆ ప్రధానుల్లో దానియేలులో ఏ నిందైనను మోపవల నుండి తగు హేతువు కొరకు కనిపెడితేనంట, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారట. మనుషులు అతడు దేవుని పద్ధతి విషయం అంది గాని మరి ఏ విషయం అందులో అతనిలో లోపం కనుగొనలేకపోయారంట. ఏంటంటే ఇతనికి ఒక క్రమమైన జీవితం ఉంది. ఏంటి తెలుసా? దేవునికి ప్రతిరోజు ముమ్మారు క్రమముగా ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఆ క్రమమైన ప్రార్థనా జీవితాన్ని ఆపాలని, ఆ క్రమాన్ని ఆపేయాలని, క్రమం తప్పించాలని ఏం చేశారు? ఏ దేవునికి 30 రోజుల వరకు ఎవరు ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. ఏమండి, ఎవరైనా ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారండి? ఏమండి, ఎక్కడ పడేస్తారన్నారు? సింహాల బోనులో పడవేస్తానని చెప్పారు. రాసు విధించిన శాసనం తర్వాత కూడా ఇతడు రాజాజ్ఞకి భయపడలేదండి, దేవునికే భయపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
అందుకే మనం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఇట్టి శాసనం మీద సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాలు ఉని తన దేవునికి ఆయన ప్రార్థన చేయించు ఆయనను స్తుతించాడు. ఆమేన్. నేనేమంటాను అంటే రాజు ఆజ్ఞకు భయపడలేదండి. సింహాల బోలులకు భయపడ్డా? అది మన విజ్ఞత. నేనేమంటాను, అది నీ క్రమాన్ని నీవు వదులుకోకూడదు, అది నీ విజ్ఞత. అది ఇట్టి శాసనం మీద సంతకము చేయబడినది దానియేలు తెలిసి కూడా వెళ్ళి యథాప్రకారంగా ఏం చేశాడు? 3 మోకాలు. క్రమాన్ని మానేడా? నేనేమంటాను, ప్రార్థించే క్రమాన్ని మనం మానకూడదు. ఎప్పుడైతే మానతావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఆగిపోతావో, నేను రిక్వెస్ట్ చేశాను ఒకరి దగ్గరికి వెళ్ళి అమ్మా అని అంటే ఎంతలా దేవునికి దోత్రం. ఎందుకో చెప్పిన, క్రమము ఆగితే ఏమో కాని పాపాల్లో ఒక పాపం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయడం మానటమే దేవునికి విరోధమైన పాపం. మొదటి సమూయేలు 12:23లో సమూయేలు అంటాడు, మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట నేను దేవునికి విరోధమైన పాపం. ఎన్ని పనులు లేవండి, నువ్వు ప్రార్థించకుండా పనులు చేసేస్తావా? దాని గురించి నువ్వు ప్రార్థన మానేయాలా? నువ్వు ఏ సమయం వరకు చేసుకోవాలి ఆ సమయం వరకు చేసుకుని దేవునికి అప్పగించి ప్రార్థన చేస్తే 10 నిమిషాల్లో పని నువ్వు ప్రార్థన చేస్తే 5 నిమిషాల్లో దేవుడు ఏం చేస్తాడు? లేదా దేవుడు మాకేం చేస్తాడు, ఈ బాధలు ఎందుకులే ప్రార్థన చేయడం, హాయిగా ప్రార్థన మానేద్దాం అనుకుంటే నాకు కష్టాలు పెరుగుతాయి తప్ప. మరి యేసుప్రభు ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ఏం చేయమన్నాడు? నేనేమంటాను, స్తుతించడం క్రమం మానకూడదు, ప్రార్థించడం క్రమాన్ని మానకూడదు. దేవుని సన్నిధికి వచ్చే ఆదివారం ఆరాధన క్రమంగా మనం వెళ్ళాలి, క్రమం తప్పకూడదు. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు వస్తున్నాయి. 40 దినాలు మనం ఏం చేయకూడదండి? క్రమము తప్పకుండా ప్రార్థనా సమయంలో మనము ప్రార్థించాలి, స్తుతించే సమయంలో ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. ప్రార్థించే సమయంలో మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. దేని క్రమాన్ని మనం ఏం చేయకూడదు, మనం తప్పిపోకూడదు. క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. భక్తులైన వారే వాళ్ళ ముందే సింహాల బోను ఉంది. చెప్పండి, సింహాల బోను ఉందనుకోండి, దానియేలు స్థానంలో మనం ఉంటే ఒకళ్ళు వస్తారా? చెప్పండి, ప్రభా బతుకుంటే బరుసుకోరని బతుకుతాం ప్రభా, ఈ 30 రోజులు నాయన ఇంటికాడు ఉండి మనసంతా నువ్వేనే ఏదో సీరియల్ లాగా. దేవునికి స్తోత్రం. మౌన ప్రార్థన చేస్తాను ప్రభా. మళ్ళీ వాక్యం కూడా చెప్పేస్తారు, ఏమండి? సియోనులో మౌనంగా ఉండుట నేను స్తుతించటయే అన్ని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభా నేను మౌనంగా ఉంటాను. అయ్యో మన వాళ్ళు వాక్యం కూడా చెప్పేస్తారు. దేవునికి స్తోత్రం. వీళ్ళకి ఉత్తప్పుడు రాదుగా నోటంలో ప్రార్థన చేస్తే ఎన్ని వాక్యాలు వచ్చేస్తాయండి. ప్రభువా నీ నామమును ఏది అడిగినా చేస్తానన్నావు, నీ నామములో అడుగుతున్నాం ప్రభా, అడుగుడి మీకు ఇయ్యబడినన్నావు ప్రభా, వెతికితే మీకు దొరుకునన్నావు ప్రభా, నా నామమును ఏది అడిగినా నువ్వు చేస్తానన్నావు ప్రభా, అనాథులుగా విడవనన్నావు నాయన. అయ్యి బాబు ఎన్ని వాక్యాలండి. ఇవన్నీ ఎక్కడికి ప్రార్థనలోనే జ్ఞాపకం వస్తాయి. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే యేసు బైబిల్ వేసుకుని డిఫరెన్స్ లేకుండా ఉందా లేదో ఆయన చూసుకోవాలి. మరి అంతే కదా. మరి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయ. సంగమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే విషయం ఏమిటంటే, అతడు క్రమము కలిగిన వాడు, రాజు ఆజ్ఞకు భయపడలేదు, అతడు దేవునికే భయపడ్డాడండి. ఎవరికి భయపడ్డాడు? దేవునికే భయపడ్డాడు. దేవునికే భయపడ్డాడు కాబట్టి అతడు మానకొండ వెళ్ళి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 4వదిగా దావీదులో క్రమం కలిగిన వాడు. 5వదిగా మనం చూసినప్పుడు అతడు ప్రార్థనా జీవితం 10వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూస్తే ఏమండి, ఆయన ప్రార్థనా జీవితం, ప్రార్థన మానలేదండి, ప్రార్థన చేశాడుగా. దేవుని సన్నిధిలో ప్రార్థన ఆపాడండి. దావీదు తన జీవితంలో ఏ పని చేసినా ప్రార్థనా పూర్వకంగానే చేశాడు. ఇందాక జ్ఞాపకం చేశాను, రాజు కళ మర్చిపోయినప్పుడు ఏమంటే ప్రార్థనా పూర్వకంగానే వివరించాడు. ఇప్పుడు చూడండి, సింహాల బోలో ఉన్నప్పుడు కూడా అతను ఏం చేశాడు? దేవునికే ప్రార్థన చేశాడు కదా.
ప్రతి విషయములో తన ప్రార్థన జీవితాన్ని అతడు కలిగి ఉన్నాడు. తన జీవితమే ప్రార్థన మీద కట్టుకున్నాడు. మన ఆది తల్లిదండ్రులు మనకిచ్చింది ఏంటో తెలుసా? ప్రార్థన ఇచ్చారు. చెప్పండి, ఏమన్నా మిగిల్చి వెళ్ళారా? పోనీ ఏమైనా వెనకాల సేవ చేసేసి గడించి ఏమైనా మనకి ఇచ్చారా? ఇవ్వలేదు. ఒకే ఒకటి ఇచ్చాడు, ఏంటంటే ప్రార్థన మీద మనం ఆధారపడడం, ప్రార్థించడం. దేవుడు వాళ్ళకి అదే ఇచ్చాడు, వాళ్ళు అదే చేశారు, మనకి అదే ఇచ్చారు. స్టిల్ నౌ ఇప్పుడు వరకు కూడా అదే మనం చేస్తున్నాం. ఏ విషయమైనా కూడా మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? చెప్పండి గట్టిగా. ప్రార్థన ద్వారా దేవుని మీదే మనం ఆధారపడుతున్నాం. దేవుని మీద ఆధారపడి మన జీవితాన్ని మనం కట్టుకుంటున్నాం. ప్రార్థన ద్వారానే దేవుని మీద మనం ఆధారపడుతున్నాం. ఇప్పుడు దానియేలు ప్రార్థన మీదే తన జీవితాన్ని కట్టుకున్నాడు. విశ్వాసులారా, ఇక్కడ మన జీవితాలు ఈరోజు నేను ఇలాగంటున్నాను కానీ పెందలకెళ్ళి లేలేకపోతున్నాను. మీరు పోనీ 4:30కి ప్రార్థనలు ప్రారంభిస్తున్నామండి, కనీసం 5 గంటలు లేసైనా కనెక్ట్ అవ్వచ్చు కదండి. అంటే దీన్ని బట్టి నువ్వు లేచేది ఏంటంటే 5 గంటలు కూడా లేగలేని పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. క్రైస్తవ జీవితంలో లేచి నువ్వు 5 నుంచి 6 అయినా నువ్వు ప్రార్థన చేయకపోతే ఏంటి? మీటింగ్ వెళ్ళొచ్చు, 12 గంటలు పడుకున్నా పొద్దున్నే తెల్లల గంటలు లేచి ప్రార్థన అవ్వాలి. ఏంటి, మనం ప్రార్థన మీద దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి కదా. పనులు ఉన్నాయని ప్రార్థన మానేస్తామా? చెప్పండి, దేవునితో మాట్లాడదాం మానేస్తామా? ఆకాశ పక్షులను చూసి పొద్దున్న లేచి ఏం చేస్తున్నాయి చెప్పండి? కావు కావు అని ఏం చేస్తున్నాయి? కోలాహలం చేస్తూ దేవునికి మొర పెడుతున్నాయి కదా. ఎంత ఈజీగా మనం చూస్తున్నాం. ప్రార్థన మీద క్రైస్తవ జీవితం అంటే ఏంటి తెలుసా? దానియేలులాగా ప్రార్థన మీదే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. అప్పుడే మీ పరిస్థితులు మారతాయి. ప్రార్థన ఏం మారుతాయండి? పరిస్థితులు మారుతాయండి. నువ్వు ప్రార్థన చేయకుండా నీ పరిస్థితులు ఎలా మారుతాయండి? నేను చెప్తాను. నువ్వు నిజమైన ప్రార్థన జీవితము చేస్తే దేవుడు ఆమోదించే విధంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పరిస్థితులు మార్చబోతే నన్ను అడగండి. దానియేలు ప్రార్థన చేస్తేనే సింహాల నోలనే మూసిన దేవుడు ఎందుకు అద్భుతం చేయడండి? నువ్వు ఆమోదించిన దేవుడు ఆమోదించినట్టుగా నీ ప్రార్థన ఉండాలి. అది మరి మనదంతా 3 ముక్కల ప్రార్థనే కదా. నువ్వు మనఃపూర్వకంగా ఎప్పుడు నువ్వు ప్రార్థన చేశావు? దేవుడు ఇవ్వలేదండి అని దేవుడి మీద కోపకి నువ్వు ప్రార్థన మానేస్తే నష్టం నీకే. రక్తమే చేయి. ఒకవేళ ఉన్న ధనాన్ని బట్టో వెనకాల ఉన్న బట్టి విర్రవీగుతున్నావేమో. గర్వమనిచి రాజునే గద్దెలు దింపి గడ్డిని ఏం చేశాడు దేవుడు? ఆ గర్వం గనక ఉందేమో దేవుడు చెయ్యలేదని మనం కోపగించడానికి. ఎన్నో మేలులు చేశాడు కదా. నిన్ను భూమి మీద ప్రాణంతో నిలబెట్టాడు. మరణకరమైన రోగం ఉన్నా సరే భూమి మీద దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఎన్నో విషయాలు చేశావని నీ నోటితో నువ్వు ఒప్పుకున్నావు. ఏదో ఒక విషయం చెయ్యలేదని నువ్వు దేవుని మీద కోపగించడం ఏంటి? ప్రార్థన ద్వారా జీవితాలు కట్టుకున్న వాళ్ళు అలా మాట్లాడరు. దానియేలు అలాగన్నాడా? అనలేదుగా. ముందు ప్రార్థన చేశాడు, తీసుకెళ్లి సింహాల బోన్లో పాడేసి ఏం చేశాడు? ప్రార్థన చేస్తే దేవుడే తన దూతను పంపించాడు. చప్పులు కొట్టండి గట్టిగా. దేవుడే తన దూతను పంపించాడండి. ప్రార్థన ద్వారా మన ఆత్మీయ జీవితాలు మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. ఆత్మీయంగా మన జీవితాలు ప్రార్థన మీద కట్టుకోవాలి. దానియేలు ప్రతి విషయంలో ప్రార్థన చేశాడు. ఈ ముందు కూర్చుని వాక్యం వింటున్నారా? ప్రార్థన మీద మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోండి. దేవుడే కదా అప్పుడు మీ జీవితాలను నా ప్రభువు ఫలభరితంగా మార్చేది. అప్పుడే కదా దీవెనకరంగా ప్రభువు మార్చేది. ఆశీర్వాదకరంగా దేవుడు అప్పుడే కదా మార్చేది. సింహాల బోన్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. నశించిపోతున్న విపత్తు వచ్చినప్పుడు తన స్నేహితులతో కలిసి ఏం చేశాడు? కుటుంబంగా కలిసి ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన లేదు మనకి. మొగుడు ప్రార్థన మొగుడిది, పిల్లం ప్రార్థన పిల్లలదే, పిల్లల ప్రార్థన పిల్లలదే. ఇలా బైబిల్ స్టడీ అంటే క్యాలెండర్లో వాక్యం. ఏదో 3 ముక్కల ప్రార్థన. తండ్రి ప్రభు కాపాడు. మా టీంలో ఒకడు ఉండేవాడు, అన్నం కోసం ప్రార్థన చేసి అన్నం ఆమె అనేవాడు. దేవుని స్తోత్రం. ఏంటి చెప్పండి గట్టిగా. అన్నం ఆమె అనేవాడు. అంతేగాని మరి పరలోక ప్రార్థన చేసేస్తే భోజనం అల్లారిపోతాయి. కొంతమందికి సమయ స్ఫూర్తి ఉండదు.
క్లుప్త ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద ప్రార్థన చేస్తారు. ఎవరు సమయం తీసుకుని ప్రార్థన చేయండి అని 3 ముక్కలు ముగించేస్తారు. వీళ్ళకి పోయే కాలం తగలయ్యా ఏసు రక్తం ఇచ్చి. ఇప్పుడు బేసిక్గా ప్రార్థన ద్వారా మనం దేవుని మీద మనం ఆధారపడమంటే నీవు ప్రార్థన చేయాలి ఎక్కువ. ఎంత మోర్ ప్రేయర్ నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో అంత ఎక్కువగా దేవుని శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి సంగమా దేవుని బిడ్డలారా, ఇతడు ప్రార్థన మీదే తన జీవితాన్ని కట్టుకుని ఇప్పుడు సింహాల బోన్లో వేసిన అతడు ప్రార్థన చేశాడు కదండి. 6వదిగా మనం చూసినప్పుడు ఇతనిలో మనకు కనబడింది ఏంటంటే 6వ అధ్యాయం 21-22 వచనాలు చదువుదాం. అందుకు దానియేలు ఓకే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనేమంటానంటే ఇతడు దేవుని దృష్టిలో ఏమండి దేవుని దృష్టిలో నిర్దోషత్వం కలిగిన వాడు లేదా దేవుని దృష్టిలో యథార్థత కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని ఎదుటే నిర్దోషమైన వాడు అంటే అర్థం ఏంటి? దోషము లేని వాడుగా, నమ్మకమైన వాడిగా, యథార్థమైన వాడిగా దానియేలు ఇక్కడ కనబడుతున్నాడు కదండి. ఈ మాట ఎవరికి చెప్తాను తెలిసి? రాజుకి చెప్తున్నాడు. రాజా, నేను నా దేవుని దృష్టిలో ఎలా కనబడ్డాను చెప్పండి అమ్మా. మనం దేవుని దృష్టిలో ఎలా కనబడాలి? అది దేవుని దృష్టిలో మనం ఎలా కనబడాలి? నిర్దోషులుగా కనబడాలి. ఏ దోషము మనలో కనబడటానికి వీల్లేదు. ఏ అపవిత్రత మనలో కనబడడానికి వీలు లేదు. అంటే దేవుని ఎదుట ఎలాగున్నారండి? అవునండి, ఈ రోజున నీవు నేను మనమందరం కూడా దేవుని దృష్టిలో ఉండాలి సార్. ఇప్పుడు దానియేలు ఎవరి దృష్టిలో నిర్దోషినిగా ఉన్నాడు? నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషినిగా కనబడాలి కదా. దేవుని దృష్టిలో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా కనబడాలి కదా. దేవుని దృష్టిలో నువ్వు యథార్థమైన వ్యక్తిగా కనబడాలి కదండి. అసలు దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం? ఈ రోజున దేవుడు చెయ్యలేదు అని దేవుని మీద మనం కోపం అలిగేదానికంటే నువ్వు దేవుని దృష్టిలో నిర్దోషినిగా ఉన్నావా? దేవుని దృష్టిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవుని దృష్టిలో దానియేలులాగా యథార్థంగా నీవు ఉన్నావా? అసలు మనం ఎలాగున్నావు దేవుని దృష్టిలో అనే దానిని మన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి నిన్ను నీవు ఈ రాత్రి పరిశీలన చేసుకో. ఇప్పుడు ఏమన్నాడు? నేను నా దేవుని దృష్టిలో ఎలాగున్నాను? నిర్దోషినిగా కనబడ్డాను. సామాన్యమైన మిషన్ కాదు సార్ ఇది. మనుషుల దృష్టి పాస్టర్ గారు చూడగానే దొంగ వినయాలు, నక్క వినయాలు చూపించేస్తారు చాలా మంది. మనోళ్ళు గదిలేండి. అదే పాస్టర్ గారు లేకపోతే తోకలేని కోతులి ఏసు రక్తమేచి మనోళ్ళు గదిలేండి. పాస్టర్ గారు ఉంటే ఒకలాగా, పాస్టర్ గారు లేకపోతే ఒకలాగా, గుళ్ళో ఉంటే ఒకలాగా, బయట ఉంటే ఒకలాగా. అలా కాదు. దేవుని దృష్టి నువ్వు ఎక్కడున్నా, పాస్టర్ గారితో ఉన్నా దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. పాస్టర్ గారు లేనప్పుడు దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. గుళ్ళో ఉన్నప్పుడు దేవుని దృష్టి నీలో ఉంటుంది. బయటికి వెళ్ళినా దేవుని దృష్టి నీలో ఉంటుంది, నీ మీద ఉంటుంది. సో ఇప్పుడు దానియేలు దేవుని దృష్టిలో ఎలాగున్నాడండి? నిర్దోషినిగా, నమ్మకమైన వాడిగా, యథార్థమైన వాడిగా ఉన్నాడు. నేను అడుగుతున్నాను ఈ రాత్రి, నీవు నేను మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం? ఎలా ఉంటే దేవుడు మన జీవితాలలో ఆయన తన కార్యము మన పట్ల జరిగించేది ఎలా ఉంటే సార్ దేవుని దృష్టిలో ఉండగలము? నీ జీవితాన్ని దేవుడు గమనించడా? మనము దైవికమైన దృష్టిలో ఎలాగున్నాం? దానియేలు ఎలా ఉన్నాడు? నీవు నేను మనము ఎలా ఉన్నాం? ఒకసారి గమనించాలని ప్రభు పేరట మీకందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది 6వది. 7వదిగా మనం చూసినప్పుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ 7 విషయాలు నేను 7 విషయం చెప్పి ప్రార్థనలో నడిపిస్తాను. 7వదిగా ఇతడు దేవునికి ప్రియమైన వాడుగా ఉన్నాడు.
9వ అధ్యాయం 23 వచనం చదవండి. దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక. ఆమేన్. ఇప్పుడు దానియేలు దేవునికి ఎలాగున్నాడండి? అలాగే 10వ అధ్యాయం 11వ వచనం కూడా చదవమ్మా. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని, నీవు లేచి నిలబడి నీతో చెప్పిన మాటలు తెలుసుకొనమని. దేవునికి స్తోత్రం. చివరిదిగా 7వదిగా ఇతడు దేవునికి ప్రియమైన వాడు. నేనేమంటానంటే, దేవునికి తన యొక్క క్రియలలోను, తన విశ్వాసములోను, తన ప్రార్థనలోను, తన భక్తిలోను, తన నమ్మకత్వంలోను, ఏమంటే అన్ని విషయాల్లో కూడా ఇతడు దేవుని చేత ప్రియమైన వాడు. చెప్పండి, దేవుని చేత ప్రియమైన వాడుగా ఎంచబడ్డాడు, ప్రియమైన వాడు అని పిలువబడ్డాడు. అంటే దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. మరి నీవు నేను మనకు ఇష్టంగా బ్రతకడం కాదు, దేవునికి ప్రియమైన వారంగా మనం బ్రతకాలి, దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి, దేవునికి ఇష్టమైన వారంగా మనం బ్రతకాలి. దేవునికే ప్రియమైన వాడు. దానియేలు, నీవు నాకు బహుప్రియుడు అంటున్నాడు. ఆ మాట దేవుడు మన గురించి చెప్పగలడా? దేవుడు మన గురించి ఆ మాట అనగలడా? దేవునికి ప్రియమైన వారము అని మన జీవితంలో అతడు తన క్రియలలో కానీ, విశ్వాసములో కానీ, భక్తిలో కానీ, ప్రార్థనలో కానీ, నమ్మకర్తలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎలాగున్నాడు సార్ అంటే దేవునికి ప్రియమైన వాడు. ఈ రోజున మనం ఎలాగున్నాం? దేవునికి ప్రియమైన వారంగా ఉంటున్నామా? దేవునికి ప్రియమైన వారంగా మనం జీవిస్తున్నామా? మన జీవితాలు అలా ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 1, దేవుని దృష్టిలో పవిత్రమైన జీవితం కలిగిన వాడు. 2, దేవుని మీద అతడు ఆధారపడిన వాడు. 3, దేవునిని స్తుతించి ఘనపరిచిన వాడు. 4, దేవునిలో క్రమమైన జీవితాన్ని కలిగిన వాడు. 5, ప్రార్థనా జీవితము కలిగిన వాడు. 6, దేవుని దృష్టిలో నమ్మకమైన వాడు, నిర్దోషినిగా ఉన్నవాడు, దేవుని దృష్టిలో నిర్దోషత్వం కలిగిన వాడు. 7వదిగా దేవునికి ప్రియమైన వాడుగా ఉన్నాడు. మరి నీవు నేను మన ఆత్మీయ జీవితంలో దేవునికి మనం ఎలా ఉండాలి, దేవునికి ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాం? దేవుడు నీవు నేను మన ఆత్మీయ జీవితంలో ఎలాగుందాం? అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ఒక్కసారి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మనమందరము ప్రార్థనాపూర్వకంగా ఉందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రినైనా ఇక ఉపవాస కూడికలో నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభువా. అయ్యా నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. దానియేలు గురించి 7 విషయాలు ప్రభువా. అయ్యా నాయనా, మేము నేర్చుకోవడానికి నీవు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. మంచి గుణ లక్షణాలు కలిగిన వ్యక్తి ప్రభువా. అయ్యా నాయనా, నీకు స్తోత్రాలు. భోజనం విషయంలో, తిండి విషయంలో నాయనా దానియేలు గారు అపవిత్రుడు కాకుండా నాయనా అయ్యా పవిత్రత కలిగి ఉన్నాడు ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ పిల్లలమైన మేము నాయనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. తిండి విషయంలో, భోజనం విషయంలో, మరి పానం విషయంలో నాయనా అయ్యా జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. అతడు నైనా నా తండ్రి నీ మీద ఆధారపడిన వ్యక్తి నైనా అయ్యా నాయనా ప్రభువా. రాజుగారికి కల వచ్చినప్పుడు ప్రభువా ఆ కలభావాన్ని తెలుసుకోవటానికి నైనా అయ్యా నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టాడు ప్రభువా. నీకు వందనాలు అయ్యా నాయనా. నీ మీద ఆధారపడ్డాడు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా మా కుటుంబాలలో జరిగే పరిస్థితులు
నాయనా నా తండ్రి ప్రతి విషయంలోనూ కూడా ప్రభా నీ మీద ఆధారపడే వారంగా మేము ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా. మా సొంత ఉద్దేశాలు మా సొంత ఆలోచనలు కాదు ప్రభా, నీ మీద ఆధారపడాలి తండ్రి. నీకు వందనాలు అయ్యా. నా ప్రభా నిన్ను ఘనపరచే వ్యక్తిగా, నిన్ను స్తుతించే వ్యక్తిగా దానియేలు ఉన్నాడు ప్రభా. అలాగే మా జీవితాల్లో నైనా అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నీవు చేసిన కార్యాల కొరకైనా నీ కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించేవారుగా, నిన్ను ఘనపరచేవారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. క్రమము కలిగిన వ్యక్తిగా అయ్యా నాయనా నా తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు. ప్రార్థన మానలేదు నాయన. అయ్యా నాయన క్రమమైన వ్యక్తిగా ఉన్నాడు ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మంచి ప్రార్థనా పరుడుగా ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు తండ్రి. నీకు వందనాలు అయ్యా. మా జీవితాల్లో ప్రభా అయ్యా మేము నాయన భక్తిలో క్రమాన్ని పాటించే వారముగా మేము ఉండటానికి సహాయం దయచేతండి. ఆజ్ఞాతిక్రమమే పాపమని లేఖనం సెలవిస్తుంది అయ్యా. క్రమము తప్పేవారుగా కాకుండా నాయన క్రమమైన జీవితాన్ని కలిగి ఉండటానికి సహాయం దయచేనైనా అయ్యా. అతడు నీ దృష్టిలో నిర్దోషిగా ఉన్నాడు ప్రభా అయ్యా. నాయన దోషము లేని వ్యక్తిగా నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి అయ్యా సింహాలు ఏ హాని చేయకుండా ప్రభా నాయన దానియేలు నీవు రక్షించావు తండ్రి. అయ్యా మా నిర్దోషత్వాన్ని చూస్తూ ఉన్నావు ప్రభా, మా క్రియలను చూస్తున్నావు నాయన, మా హృదయాన్ని చూస్తున్నావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. అటువంటి నిర్దోషత్వాన్ని మేము కలిగి ఉండటానికి సహాయము దయచేయండి నాయన. యేసయ్యా నా తండ్రి నీకు వందనాలు. అతడు ప్రభా నాయన నీ దృష్టి బహుప్రియుడుగా పిలువబడ్డాడు నాయన. అయ్యా నా తండ్రి దానియేలు నీవు బహుప్రియుడు అంటున్నావు ప్రభా అయ్యా. నీ దృష్టిలో ప్రియమైన వారముగా, నీకు ఇష్టమైన వారముగా, నీ చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండటానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి విత్తబడిన నాయన యొక్క 7 మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని నాయన అటువంటి అనుభవాలను మేము కూడా కలిగి ఉండటానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యం సహవాసం, ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు వాక్యం బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రవచనపరులప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.